క్రీస్తు కొరకు ఉన్నతంగా మీరు బ్రతకాలి. ఒక జ్వాల వలె మీరు ప్రకాశించాలి. ఒక అద్భుతం మీరే కావాలి. ఒక విప్లవం మీరే కావాలి. అనేక మంది హృదయాలలో క్రీస్తును నింపేటువంటి గొప్ప సాధనాలు మీరు కావాలి. ఈ లోకం కొరకు, లోకాశల కొరకు క్రీస్తు దగ్గరికి వచ్చేవారిగా మీరు ఉండకూడదు. ఏదో ఇస్తాడు నాకు ప్రభు అన్న ఆశతో ఆయన వైపు చూడకూడదు. ప్రభువా, నేను నీకేమి ఇవ్వగలనని ప్రార్థించాలి. ప్రభువా, నువ్వు ఇవ్వాల్సింది నా కోసం ఎప్పుడో ఇచ్చేసావు ప్రభువా. ఒక భక్తుడైతే అలాగే ప్రార్థిస్తాడు. ఏమంటాడో తెలుసా? ప్రభువా, నువ్వు నాకు ఏమి ఇవ్వద్దు ప్రభువా, నువ్వు నాకు ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేసావు. అదేంటో తెలుసా? వెలకట్టలేని నీ ప్రాణం, అమూల్యమైన నీ రక్తం, నాకు నువ్వు వాగ్దానం చేసిన నిత్య జీవితం. నువ్వు ఇవ్వాల్సింది నా కోసం ఎప్పుడో ఇచ్చేసావు ప్రభువా. ఇక మిగిలింది నేను ఇవ్వాల్సిందే. నా దేహాన్ని సజీవ యాగంగా నీకు సమర్పించాలి. నా ప్రాణాన్ని నీ పనిలో విడిచిపెట్టేంత విశ్వాసపు స్థాయి నేను అవలంబించాలి. నా పాదాలు, నా చేతులు నీ పనిలో అరిగిపోవాలి, కరిగిపోవాలి. నా గొంతుని సత్యసువార్తను వినిపించడంలో మోగబోయేంతగా పలకాలి. ప్రభువా, నీ కొరకు నేను ఒక అద్భుతమైన సాధనంగా మండిపోవాలి. ఒక కొవ్వొత్తిలా ఈ లోకం కొరకు ప్రకాశించాలి. ఒక జ్యోతిలా ఈ లోకమందు వెలిగి నీ కొరకు నేను మరణించాలి. నేనే నీకు ఇవ్వాల్సింది మిగిలిపోయింది తప్ప నువ్వు నాకు ఇవ్వాల్సింది ఏం లేదు ప్రభువా. ఇది ఒక అచంచలమైన క్రైస్తవ విశ్వాసానికి పునాది.